ఓం శ్రీ సాయిరామ్. 1970 సంవత్సరం నవంబర్ నెల సనాతన శారదలో శ్రీ టాల్ బ్రూక్ గారి వ్యాసము సేవాదళముల సేవ అనేటువంటి దానిలో మరికొంత భాగం తెలుసుకుందాం. సాయిరామ్. మన శక్తులకు మనమే పరిమితులను కల్పించుకుంటున్నాము. ఇది ఒక పెద్ద వింత. త్రాటితో కట్టబడిన సింహము ఆ త్రాటికి తనను బంధింపగల శక్తి ఉన్నదని భావించి మోసపోతుంది. కావలసినవి ధైర్య సాహసములే. భారతీయులలో ధైర్యవంతులకు లోపమే లేదు. పూర్వకాలపు యువకులు మొన్నటి వివేకానంద ప్రదర్శించిన ధైర్య సాహసములు గణనీయమైనవి. వివేకానంద లాంటి మహాపురుషులను స్మరించినప్పుడు అమెరికాలో వాడుకలు ఉన్న కార్యము కష్టతరమైన కొలది కష్టమునికి కష్టము వాటిలు అని సామెత నెట్టికి వస్తున్నది. మనము ఎదుర్కొనవలసిన కష్టనష్టములు ఆక్షేపణలు మనలో అంతర్గతమై ఉన్న ఆత్మశక్తిని బరిగెత్తపరచును. దీనికి సంశయమే లేదు. మానవమానముతో ఊహించలేనంత త్వరలో మనలోని ఆత్మశక్తి వ్యక్తపడును. అడ్డంకులను ఎదుర్కొన్నప్పుడు అట్టి అడ్డంకులు విజయమునకు సోపానములే. ప్రస్తుత కలికాలము మనలోని ఆత్మశక్తిని అభివృద్ధిపరచుకున్నటకు అంతులేని అవకాశములను అనుక్షణము అందించుతూనే ఉన్నది. మత ప్రమేయమే లేని ఈ సాంకేతిక జ్ఞానము భారతీయ యువజనమునకు సంపూర్ణ సంతృప్తిని చేకూర్చలేకపోయినది. వారి జీవితంలో రసరహితమైనవిగాను భ్రమపూరితముగాను తయారవును. దైవం పైన ఆధారపడిన సమాజము ఒక టైం బాంబ్ మాత్రమేను. ఏ క్షణములో అది స్ఫోటించునో తెలియదు. పాశ్చాత్య పద్ధతులను బాగా అవగాహన చేసుకున్న బుద్ధిమంతులు వాటిని పనికిమాలినవిగా నిర్ణయించుకొని వదిలివేసినారు. అమెరికాలో ఆలోచనాపరమైన ఆస్తికులు పారంపరికంగా వచ్చిన సంస్కృతిని తిరస్కరించున్నారు. ప్రకృతిని వశపరుచుకొని ప్రాపంచిక విషయములలో ప్రథమ శ్రేణి అనుకున్న వారు కూడా ఉన్నారు. జీవిత సమస్యలకు అది సరి అయిన జవాబుగా గ్రహించవలసిన పరిస్థితులు ఉత్పన్నమైనవి. ఇహ సౌఖ్యముల మీద పూర్తిగా ఆధారపడిన లభించు తాత్కాలిక లాభములు అంతిమ జయములు కావు. అవి పరిపూర్ణ శాంతిని ఏనాటికి అందించలేవని విశ్వసిస్తూ వస్తున్నది. అజ్ఞానము లేక సాంకేతిక ప్రగతిని సంపాదించిన విషాదమే కానీ ఆనందము కాదు. నా వారు అపోలోను చంద్రమండలంలో పంపినారు. అయితే సోమగాములు చంద్రుని మీద కాలుడి సమయమున అమెరికాలోని జనులు చంద్రుని చూడదాలకపోయినారు. అపోలోను చంద్రమండలంలో పంపుడకై అమెరికా కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసినది. ఫలితం ఏమన్నా రసాయనిక ప్రక్రియల వల్ల ఆకాశము, నక్షత్రములు, చంద్రుడు ఆ రాత్రి కనపడలేదు. అటు జరుగుట ప్రకృతి ప్రకోపించినందువల్ల కాదు. రసాయనిక ద్రవ్యములు ఆకాశమును పచ్చరంగుతో కలుషితము చేసినందువల్ల ఆ వైపరీత్యం ఏర్పడేది. అంత ఖర్చు పెట్టినందుకు ఫలితం ఏమన్నా మేము ఆ ముఖ్యమైన రాత్రి చంద్రుడిని చూడదాలకపోయినాము. పెట్రోలు మొదలైన గ్యాసుల వలన ఇంత ప్రేమతో ఆరాధించు ప్రకృతిని మేము విషపూరితము చేసినాము. వాతావరణమును కలుషితము చేసినాము. స్వచ్ఛమైన నీటిని కూడా పాడు చేసినాము. అందువల్ల అతి రమణీయము మనోహరమైన ప్రదేశములు ఎడారులుగా మారిపోవడమే కాకుండా చంద్రుని ఉపరితలములాగా తయారవుతున్నవి. చంద్రయానమునకు ప్రయత్నించడము కన్నా మన పెరళ్లలో విహరించుట లాభదాయకముగా ఉండునేమో. ప్రపంచం యొక్క ప్రస్తుత దుస్థితిని మీకు స్పష్టము చేయటం మాత్రము అమెరికాను ఉదాహరణగా తీసుకున్నానని మీరు గుర్తుంచుకోగలను. మనము నివసించుతున్న భూమిని ఇట్లా పాడు చేసుకుంటే కన్నా ఘోరమైన అపాయం ఇంకొకటున్నది. అదే సామాజిక మనోప్రవృత్తులను కలుషపరచటము, నాసికతను అభివృద్ధిపరచటము. ఈనాడు కోట్ల మందికి తమ జీవిత ధ్యేయమే తెలియటం లేదు. ఇది ఎంత విచారకరమైన విషయము. సశేషం. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. जय बोलो भगवान श्री सच्चे साई बाबा जी की जय. सर्वं సాయిశ్వరార్పణమస్తు. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత, లైవ్ గీత అనేటువంటి భగవద్గీత ఛానల్ మరియు భక్తి పరిమళ టీకా భాగవతం అనే భాగవత మరో ఛానల్ను స్వామి నా చేత చేయిస్తున్నారు అని తెలుపుతున్నాను. వీటికి సంబంధించిన
లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.